హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మెయిన్ మా హస్బెండ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మా పిల్లలకు కూడా, మా హస్బెండ్ మీటింగ్లో ఉన్నా కూడా నాకు వీడియో తీయాలంటే కాల్ మ్యూట్లో పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని నాకు వచ్చి వీడియోస్ తీస్తారు. మా మా పెద్ద పాపకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా అది వీడియో అనగానే వచ్చి నాకు తీస్తుంది. నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు. అండ్ మా మదర్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. యూట్యూబ్ షార్ట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా నాకు పంపించి ఈ వీడియో చేయి, ఆ వీడియో చేయి అని చెప్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. అండ్ నేనేదో పెద్ద రీచ్ అయిపోయానని చెప్పట్లేదు, నా హ్యాపీనెస్ జస్ట్ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. అండ్ మా ఫాదర్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా డాడీ హెల్త్ టిప్స్ చెప్తారు, సో అవన్నీ చెప్పు అని చెప్తారు. ఆయుర్వేదం బుక్ ఉంది ఆయన దగ్గర, దాంట్లో చూసి నేను టిప్స్ చెప్తాను, అవన్నీ చెప్పు అంటారు. అండ్ నెల్లూరుకి వస్తే ఆ ప్లేస్కి వెళ్దాము, వీడియో తీసుకో, అవి పోస్ట్ చేయి అని చెప్తారు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ డైలీ కూడా నాకు కాల్ చేసి ఎంతమంది వీడియోస్ చూశారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఛానల్ ఎలా ఉంది అని అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కుంటారు. అండ్ స్పెషల్గా మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అసలు వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని నాకు 1% కూడా హింట్ కూడా లేదు. అండ్ వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కాకుండా వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇచ్చారు. అండ్ చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు అసలు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని అన్ని ముందు వీడియోలో మీకే చూపిస్తాను చూడండి. మేము యాక్చువల్లీ 7 మెంబర్స్ బ్యాచ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అయితే ఆ రోజు ఏదో వర్క్ ఉందని తను రాలేదు. మిగిలిన 5 మెంబర్స్ 3 మెంబర్స్ చెప్పకుండానే ముందుగా కేక్ కట్ చేద్దామని కేక్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ ముగ్గురు వెళ్ళింది నాకు తెలియదు, అది బిగ్ సర్ప్రైజ్. అండ్ మిగతా 2 ఫ్రెండ్స్ సుజీ, సిరి, నేను ముగ్గురం కలిసి ఇక్కడ క్యాబ్లో వెళ్ళాము. నాకేం చెప్పారంటే కళామందిర్కి వెళ్దామన్నారు. అండ్ ముందు రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి లంచ్కి వెళ్దామా, చాలా రోజులైంది కదా, వెళ్ళి ఇంట్లో పిచ్చి పడుతుంది, అలా వెళ్దామని అడిగింది. సరే నేను ఫ్రీగానే ఉన్నా, ఓకే అని చెప్పాను. తర్వాత నేనేం చెప్పానంటే లంచ్ చేసుకొని కళామందిర్కి కూడా వెళ్దామన్నాను. సరే ఓకే అన్నారు. నాకు కళామందిర్ అనే చెప్పి డైరెక్ట్గా రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోయారు. సో అన్నీ బాగా ప్లాన్ చేశారు వాళ్ళైతే. సో మీకు ముందు వీడియోలో అన్నీ అర్థమవుతాయి చూడండి పక్క. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సువిద్య ఫ్యాషన్ డైరీస్. సో నిన్న మా మమ్మీకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ గైస్, లవ్ యూ గైస్. సో ఈ రోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, ఒక సర్ప్రైజ్ పార్టీ లాగా మా మమ్మీకి. సో మేము అందరూ అయితే ప్రస్తుతానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, మా మమ్మీకి ఇంకా తెలీదు. సో కంగ్రాచులేషన్స్ అత్త. అండ్ మా అత్త ఛానల్కి ఇంత లవ్ చూపించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. Congratulations Vidyanti for 10,000 subscribers. Bye. Bye. Congratulations Vidya for 10K subscribers. సో వీళ్ళ 5 మెంబర్స్ అండి. 3 మెంబర్స్ నాకు చెప్పకుండానే రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. నేను రాకముందు కింద వీళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. నేను వచ్చేసరికి 2 ఫ్రెండ్సే ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు హోలీ కాబట్టి పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు హోలీ కలర్స్ తోటి. ఇంకా క్యాబ్ వచ్చిందని చెప్పి మేము ముగ్గురం అయితే రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో కళామందిర్ వస్తే అడిగాను, ఫస్ట్ లంచ్ చేసి తర్వాత కళామందిర్కి వెళ్దామన్నారు. సో ఫస్ట్ మేము ఈ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ రెస్టారెంట్ పేరు అయితే అంతేరా. అక్కడ స్టాఫ్ మెంబర్స్ వీడియో తీస్తుంటే నేను షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు వీడియో తీస్తున్నారు అని చెప్పి. అక్కడ నా ఎక్స్ప్రెషన్స్ అందుకని కొంచెం అలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్లో పెట్టుకుంటావు కదా, అందుకని వీడియో తీస్తున్నారులే అని చెప్పాను. సో అక్కడ 3 ఫ్రెండ్స్ని చూసి నిజంగా షాక్ అయిపోయాను నేను. నిజంగా చాలా బాగా ప్లాన్ చేశారు వీళ్ళందరూ కలిసి. మ్యాచ్ ఫిక్స్ అయిందా విద్యకి? వద్దు, కంగ్రాట్స్. ఎందుకు మ్యాచ్ ఫిక్స్ అయిందా విద్యకి? అండ్ కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశారు. కేక్ కూడా సూపర్గా డిజైన్ చేశారు. అంటే నా యూట్యూబ్ ఛానల్ నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్, ప్లీజ్ లైక్ షేర్ అని చెప్పి చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ కేక్ కటింగ్ అప్పుడు మా ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ సాంగ్ వస్తుంది కదా, అది ప్లే చేయించారు. అండ్ అక్కడ స్టాఫ్ తోటి కంగ్రాచులేషన్స్ చెప్పించారు. అండ్ ఫ్లవర్స్ తెప్పించి కేక్ ముందు చిన్న డెకరేషన్ కూడా చేశారు. నిజంగా లక్కీ టు హ్యావ్ ఏ ఫ్రెండ్స్ లైక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీడియోలో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే ఆ రోజు మా ఫ్రెండ్స్ ఎంత సర్ప్రైజ్ ప్లాన్ చేశారని చెప్పి ఆ రియల్ వాయిస్ నేను అలాగే ఉంచాను ఎడిట్ చేయకుండా. అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సారీ ఫర్ దట్. నిజంగా సర్ప్రైజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు మిమ్మల్ని చూసి ఫస్ట్ షాక్ అయ్యాను.
అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. ఇది ఒక బెస్ట్ మెమొరీ నాకు. అండ్ ఇప్పుడైతే మేము వెళ్ళిన రెస్టారెంట్ గురించి అయితే చెప్పేస్తాను. రెస్టారెంట్ నేమ్ అయితే అంతేరా, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంట నేము. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎలా ఉందో. అండ్ ఆ రోజు మా ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడమే కాకుండా పార్టీ కూడా వాళ్ళే ఇచ్చారు. నేను చెప్పాను సర్ప్రైజ్ మీరు ఇచ్చారు కాబట్టి బిల్ మొత్తం నేను పే చేస్తానని. అస్సలు అలో చేయలేదు. లేదు పార్టీ కూడా మేమే ఇస్తామని చెప్పి, ఇది నీకు సంబంధం లేదని చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే నా సెలబ్రేషన్ని కూడా వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్లా సెలబ్రేట్ చేశారు. నిజంగా నేను నా లైఫ్లో మర్చిపోలేను. అంటే 10K సబ్స్క్రైబర్స్ అనేది ఒక పెద్ద మైల్ స్టోన్. సో ఈ మైల్ స్టోన్ని వాళ్ళు నాకు ఒక స్వీట్ మెమరీ లాగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఎప్పటికీ మర్చిపోలేను. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇది బెంగళూరులో మారతల్లి అనే ఏరియాలో ఉంది. మారతల్లి అంటే తెలుగు వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేది మారతల్లి ఏరియాలోనే కాబట్టి. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా రెస్టారెంట్ సెలెక్ట్ చేయడం కూడా అంబియన్స్ ఎక్కడ బాగుంటుంది, ఫొటోస్కి వీడియోస్కి మంచి లొకేషన్గా ఎలా ఉంటుంది అని చూసి సెలెక్ట్ చేశారు. అంబియన్స్ అయితే నిజంగా అదిరిపోయింది. చాలా చాలా బాగున్నాయి. ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అందరము. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది. అంతేరా అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ. సో ఫుడ్ కూడా పక్కా అదిరిపోతుంది, నో డౌట్ అబౌట్ దట్. లంచ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా కళామందిర్కి అయితే వెళ్ళాము. కళామందిర్లో ఒక 2 hours ఉన్నాము. కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో అందుకని అందరం అయితే షాపింగ్ చేసాము కళామందిర్లో. అండ్ కళామందిర్ నుంచి డైరెక్ట్గా ముగ్దాకి అయితే వెళ్ళాము. అండ్ కళామందిర్ ముగ్దాలో నేను వీడియోస్ అయితే తీయలేదు అసలుకి. ముగ్దాలో అంత సూపర్ కలెక్షన్స్ లేవు. ఎవ్రీ టైం మేము ముగ్దాకి కళామందిర్కి ఎక్కడికి వెళ్ళినా కూడా కళామందిర్లోనే బాగుంటాయి, ముగ్దాలో యావరేజ్గా ఉన్నాయి. సో అక్కడ కూడా షాపింగ్ అయితే చేసాము. ఇంకా అక్కడి నుంచి ఒక డ్రెస్సెస్ షాప్ ఉంది మారతల్లిలోనే. కలెక్షన్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం మేము మారతల్లికి వెళ్ళినప్పుడు ఈ షాప్ కూడా వెళ్తాము. సో అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ వీడియోస్ తీసాను. చాలా బాగున్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. అండ్ ప్రైజెస్ అయితే మనకి 2000, 2500, 1800, 1500 ఈ రేంజ్లో ఉంటాయి. అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ షాప్కి అయితే వెళ్తాము. ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము. డ్రెస్సెస్ అన్నీ ఒకసారి వీడియో తీశాను, కలెక్షన్స్ బాగున్నాయని. సో తర్వాత అందరం టీ తాగేసి ఇంకా బ్యాక్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము క్యాబ్ బుక్ చేసుకొని. మేము ఇంటికి వెళ్ళేసరికి అపార్ట్మెంట్లో ఇంకా హోలీ సెలబ్రేషన్స్ ఎండ్ అవ్వలేదు. అప్పటికి కూడా పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ అయితే నా డేని ఇలా సెలబ్రేట్ చేశారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. షాపింగ్ టైంలో వీడియో తీయలేదు, అందుకని అందరం ఏమేమి కొన్నామో ఫుల్ కవర్స్ చూపించమన్నాను, జస్ట్ చూపిస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.